Communication. Now we see the uses of communication saying the transfer of information, okay, verbal or non-verbal. Humans communicate to exchange ideas, knowledge, feelings, and experiences. Non-humans also communicate. I'll also try to show that. But before we go, I'll tell you why communication is important from the words of few famous people that we know. Okay, Robert McCloskey says this way: I know that you believe you understand what you think I said, but I'm not sure that you realize that what you heard is not what I meant. ఓకే. నీ నువ్వు నేను ఏదైతే చెప్పాలని ఉద్దేశించానో దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావని నువ్వు నమ్ముతున్నావని నాకు తెలుసు. కానీ ఆహ్, నేను చెప్పాలనుకున్నదే నీకు రీచ్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా నేను చెప్పలేదు అనే విషయం నువ్వు రియలైజ్ అయితున్నావా లేదో నాకైతే తెలీదు అని అంటున్నాడు. ఓకే. సో, ఆహ్ this just speaks about how many factors are affecting communication. Okay, sometimes మనం మాట్లాడుతూ we might be thinking something else. Sometimes మన టోన్ కావచ్చు, sometimes అక్కడ మనం ఉన్న కాంటెక్స్ట్ కావచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, కల్చరల్ డిఫరెన్సెస్ కావచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రీవియస్ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ బట్టి ఒకటే పర్స్పెక్టివ్ ఇలానే మాట్లాడతాడని వాళ్ళకి ముందే కొన్ని ప్రెజుడిసెస్, ప్రిజంప్షన్స్ ఉండడం కావచ్చు, లేకపోతే అలా దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ కమ్యూనికేషన్. ఓకే, కాబట్టి నువ్వు అనుకున్నట్టే అవతల పర్సన్కి రీచ్ అవుతుంది అనేది మనమైతే ఖచ్చితంగా చెప్పలేం. దట్ ఈస్ వాట్ రాబర్ట్ మెక్లాస్కీ సేస్. ఓకే, అట్లా అని చెప్పి విడిచిపెట్టకుండా అలా చేయడానికి ట్రై చేయడం, అలా వెళ్ళడానికి ప్రయత్నించడం కోసమే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క సెషన్స్ అన్ని. ఓకే, అండ్ వీ ఆల్సో నో one of the most famous persons that we know in American history and literature, Dr. Martin Luther King Jr. Okay, civil rights movement activist. అతను ఏమంటున్నాడంటే people fail to get along because they fear each other. They fear each other because they don't know each other. They don't know each other because they have not communicated with each other. Okay, he was raising multiple movements, blacks కోసం, వాళ్ళ రైట్స్ కోసం చాలా అతను మూమెంట్స్ చేశాడు. ఓకే, అతని మూమెంట్స్లో అన్నిట్లో అతనికి కావాల్సిన కీ థింగ్ ఏంటిదంటే కమ్యూనికేషన్. యూ డోంట్ నో ఈచ్ అదర్ అంటే దాని అర్థం వాళ్ళకి ఒకరికొకరికి అసలు పరిచయం లేదని కాదు, కానీ ఒకరికొకరు ఎలాంటి వ్యక్తులో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవట్లేదు కాబట్టి. ఓకే, సో దాన్ని ఎత్తిపడుతూ చెప్తున్నాడు మార్టిన్ లూథర్ కింగ్ దట్ హౌ ఓకే పివటల్ ఆర్ హౌ important communication is. So animals have 4 forms of communication. ఒకటి ఫెరోమోన్స్, కెమికల్స్ సెక్రెట్ చేసి అవి కమ్యూనికేట్ చేస్తాయి. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే హ్యూమన్స్ ఆర్ నాట్ ద ఓన్లీ పీపుల్ కమ్యూనికేటింగ్. ఓకే, బేసిక్ కమ్యూనికేషన్ లేకపోతే ఇన్స్టింక్టివ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో మనకు అర్థమైతే అప్పుడు మనం బెటర్ కమ్యూనికేషన్ ఎలా చేయగలుగుతాం, ఓకే, విత్ ద హ్యూమనిస్టిక్ అప్రోచ్ ఎలా చేయగలుగుతామో మనకు అర్థమవుతుంది. ఓకే, ఫెరోమోన్స్ కెమికల్స్ తో అవి కమ్యూనికేట్ చేస్తాయి. ఓకే, వాటి బాడీస్ నుంచి ఇట్లా సీక్రెట్ చేస్తాయి. ఆడిటరీ క్యూస్ తో కూడా చేస్తాయి. దే మేక్ సౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ చర్ప్, ఓకే, వుల్ఫ్స్ హౌల్, లేకపోతే ఫాక్సెస్ లో అయితే 20 సిస్టమ్ ఆఫ్ వోకలైజేషన్స్ ఉన్నాయంట. ఓకే, 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ చేయగలుగుతాయి అవి. అఫ్ కోర్స్ దే కాంట్ అటర్ సౌండ్స్ లైక్ అస్. ఓకే, మనకంటే ఫారిక్స్ ఉంటుంది, లారిక్స్ ఉంటుంది, దాని తర్వాత ఈసోఫాగస్ ఉంటుంది, దాని తర్వాత టంగ్, ఆల్వియోలర్ రిడ్జ్, ఇవన్నీ పార్ట్స్ హెల్ప్ us టు ప్రొడ్యూస్ వైడ్ రేంజ్ ఆఫ్ సౌండ్స్. బట్ ఫాక్సెస్ హ్యావ్ 20 సిస్టమ్ ఆఫ్ వోకలైజేషన్స్ అంటే. దెన్ దే హ్యావ్ విజువల్ క్యూస్. ఓకే, విజువల్ క్యూస్ లో ఒకటి మీకు చూపించాలనుకున్నాను. హనీ బీస్ అంట 3 టైప్స్ ఆఫ్ డాన్సెస్ చేస్తాయి. ఓకే, రౌండ్ డాన్స్, సికిల్ డాన్స్, వాగిల్ డాన్స్. రౌండ్ డాన్సెస్ దే జస్ట్ గో రౌండ్ 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 రౌండ్. సికిల్ డాన్స్ అంటే ఇట్లా సికిల్ షేప్ ఉంటుంది కదా, ఒక కొడవలి షేప్, అట్లా ఇట్లా సెమీ సర్కిల్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి స్ట్రైట్ అలా డాన్స్ చేస్తాయంట. ఎప్పుడైనా నెక్టార్ సోర్స్ దగ్గర ఉన్నప్పుడు. లేదు అంటే దే డూ ఏ వాగిల్ డాన్స్. లెట్స్ సీ a documentary on that. But the bees have an almost incredible solution. Adam has set up an observation hive. It's completely dark inside, and so infrared cameras reveal what's going on. Initially it looks very chaotic. It looks like we're
but you can see some vibrations going on and some movements that are actually part of a very sophisticated communication system. Bees perform a striking behavior that's key to solving the problem of gathering enough food. It's called the waggle dance. The waggle dance is a very sophisticated way of directing foragers towards nectar in the environment. So it's sat-nav for bees, it's telling them where to go. The waggle dance isn't just for show. This bee has found a good source of food, and she's performing a set of very precise movements to tell the others exactly where to find it. And it tells them the direction and the distance of the nectar. The best way to understand how the waggle dance actually works is to get up high, because then you can get a view of the landscape in which the bees are operating. This church tower gives Adam a bee's eye view of the landscape. From up here, it's easy to see where the sun lies over the landscape and where it would be if it were on the horizon. So you imagine the sun drops down to the horizon. That's the line the bees have to follow, and that's what the waggle dance is doing. It's giving them direction. One of the dancing bees in the hive was waggling at an angle of 5 degrees. So, if this tower were a massive beehive, the waggle dance would be telling us that the nectar is 5 degrees from the relative position of the sun, somewhere in that direction. But they can also advertise distance, because the duration of that waggle run, that central component, tells the bees how far away the resource is. The closer it is, the shorter the waggle సో run. మీరు చూసినట్లయితే a bee they can communicate the angle ఏ డైరెక్షన్ వెళ్ళాలని చెప్పి. Sickle dance they do when the nectar source is near. Waggle dance they do when it is around 80 ఆ దూరంలో ఉన్నప్పుడు దే డూ ద వాగిల్ డన్స్. సో ఏ యాంగిల్లో ఎంత దూరంలో ఉంది కూడా దాని ఆ మూమెంట్ తోనే అది చుట్టూన్న వాటి కమ్యూనికేట్ చేయగలుగుతుంది. అవన్నీ వెళ్తాయి, నెక్టార్ కలెక్ట్ చేసుకొని వస్తాయి. ఓకే, సో తర్వాత టాక్టైల్ క్యూస్ అంటే త్రూ టచ్ ద్వారా ఏప్స్, ఏప్స్ ఆల్ ద మంకీ ఫ్యామిలీ, ఏప్స్, చింపాంజీస్, మంకీస్, బోనోబోస్, గొరిల్లాస్ ఆర్ వాట్ ఎవర్, అవన్నీ టచ్ తోని కమ్యూనికేట్ చేస్తాయి, జెస్చర్స్ తోని కూడా కమ్యూనికేట్ చేస్తాయి. యూ మైట్ హావ్ సీన్ మంకీస్ కమ్యూనికేటింగ్ త్రూ their movements and dance. They are very versatile movements. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ ఎ స్మాల్ బీ కెన్ కమ్యూనికేట్ ది యాంగిల్ ఓవర్ ద హరైజన్, సన్ హరైజన్ క్యాలిక్యులేట్ చేసుకొని బీ దాన్ని ఇట్లా అలైన్ చేసుకొని, వాళ్ళ బీ హైవ్ తేనె పట్టు అలైన్ చేసుకొని యాంగిల్ చెప్పగలుగుతుంది, డిస్టెన్స్ చెప్పగలుగుతుంది. దీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్స్టింక్ట్స్. ఇన్స్టింక్ట్స్ అంటే అవి వాళ్ళు ఏదో నేర్చుకోలేదు, లేకపోతే ట్రైన్ చేసుకోలేదు, పుట్టుకతో వచ్చినవి అవన్నీ. ఓకే, సో మనకు కూడా ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. సో బీస్ ఇంత మంచిగా కమ్యూనికేట్ చేయగలిగినప్పుడు పర్ఫెక్షన్ తోని మనం ఇంకా చాలా బెటర్గా కమ్యూనికేట్ చేయగలుగుతాం. వీ హ్యావ్ దట్ ఎబిలిటీ. ఇట్ జస్ట్ దట్ వీ డోంట్ రియలైజ్. కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో ఎ పవర్. ఓకే, ఒకవేళ టైం కుదిరితే దాన్ని ఎలా మిస్యూజ్ చేశారు అది కూడా చెప్తాను నేను. బట్ కమ్యూనికేషన్ ఇస్ పవర్ అండ్ వీ డోంట్ రియలైజ్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇది నేను చెప్పాలనుకున్నాను. సో నేను చెప్పాను వాట్ ఈస్ కమ్యూనికేషన్ అని. కమ్యూనికేషన్ ఈస్ జస్ట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ ద సెండర్ టు ద మెసేజ్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ టు ద రిసీవర్. ఓకే, అంతే. That is communication. Whatever be the form of communication, there is just a transfer of message, be it ideas, thoughts, opinions, or your innovations, లేకపోతే నీ ఐడియాలజీస్ కావచ్చు, నీ ఎమోషన్స్, ఫీలింగ్స్, వాట్ ఎవర్ బీ ఇట్, ఈస్ జస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మెసేజ్ కమ్యూనికేషన్ అంటే. ఓకే, కమ్యూనికేషన్ వీ కెన్ డూ టు షేర్ అవర్ థాట్స్ ఆర్ ఐడియాస్. Normal animals, they can't share thoughts or any ideas. They have only instincts to share. Communication is to make ourselves understand. Okay, for other person to understand you and you to be understood. వేరే వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవడానికి, నిన్ను నువ్వు అర్థమయ్యేలా చేసుకోవడానికి ఉన్న ఏకైక మాధ్యమం ఏంటిదంటే సంభాషణ, లేకపోతే సమాచారం అందించడం, కమ్యూనికేషన్. దాని తర్వాత రీచింగ్ డిసిజన్స్. ఓకే, ఏదైనా ఒక టీంలో దాంట్లో మీరు ఉన్నారనుకోండి,
మీరు ఏదైనా డిసిషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక పర్సన్ ఒప్పుకుంటాడు, ఒక పర్సన్ ఒప్పుకోడు. కొందరైతే ఎవరు ఒప్పుకుంటే ఏముందిలే నేను చేసేస్తాను డిసిషన్ అన్నట్టు ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు మంచిగా కమ్యూనికేట్ చేసి, ఓకే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌ని ఒప్పించి, డిసిషన్ చేసి దాన్ని సక్సెస్ చేస్తారో, దానివల్ల వచ్చే హ్యాపీనెస్ వేరే ఉంటది. ఓకే. కాబట్టి దెన్ యూ విల్ అండర్‌స్టాండ్ వై కమ్యూనికేషన్ ఈస్ ఆహ్, రియల్లీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఎంగేజింగ్ ఇన్ డిస్కషన్స్. ఓకే. ఆహ్, మీరు గూడా ఒకవేళ నాలాగా లిటరేచర్ స్టూడెంట్స్ అయ్యుంటే నార్మల్‌గా ఆహ్, కొందరికి కొన్ని కొన్ని విషయాలు దే గివ్ హ్యాపీనెస్. ఓకే. డే బిఫోర్ యెస్టర్‌డే నేను హ్యాపీనెస్ థియరీస్ చెప్తా ఉంటే క్లాస్‌లో. సో, నాకైతే జస్ట్ నార్మల్‌గా బుక్స్ గురించి డిస్కస్ జేసుకోవడం, దాని మీద క్రిటిక్స్ ఏమంటారు? దానిలో ఉన్న థియరీస్ ఏంటివి? నార్మల్‌గా అవి డిస్కస్ జేసుకోవడం ఇట్ గివ్స్ హ్యాపీనెస్. కొందరికైతే వాళ్ళ మంచి మెమరీస్ అందరూ కలిసి కూర్చొని షేర్ చేసుకోవడం. అట్లా నువ్వు డిస్కషన్‌లో ఎంగేజ్ అవ్వాలనుకుంటే, నీకు కమ్యూనికేషన్ మంచిగొచ్చుండాలి. ఓకే. కొందరు ఎప్పుడైనా మీరు మాట్లాడితే చూడండి, వాళ్ళు మాట్లాడితే మనకు వినాలనిపిస్తది. వాళ్ళు ఏం మాట్లాడినా సరే. ఎందుకో అదంతే. అలా మంచిగా అనిపిస్తది మనకు వాళ్ళు మాట్లాడితే. సో, అట్లాంటి అట్లాంటి ఒక ఆహ్, పవర్ నీలో ఉన్నప్పుడు, లేకపోతే అట్లాంటి ఒక క్వాలిటీ నీ లోపల ఉన్నప్పుడు, దెన్ యూ కెన్ బీ ఎ బెటర్ లీడర్, బెటర్ టీమ్ ప్లేయర్ వేరెవర్ యూ గో. ఓకే. నువ్వు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ వచ్చా నీకు అని అన్ని ఇంటర్వ్యూస్‌లో అడగరు. నీకు కమ్యూనికేషన్ సరిగ్గా చేయడం వచ్చా అని మాత్రం ఏ ఇంటర్వ్యూలో అయినా అడుగుతారు. కాబట్టి ఆహ్, ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ దట్ దే నీడ్ టు హావ్. కొందరు అనుకుంటారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే థింక్ దిస్ వే దట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే నువ్వు ఇలా చెప్పంగానే వేరే వాళ్ళు మోటివేట్ అయిపోవడం, లేకపోతే వేరే వాళ్ళు కన్విన్స్ ఐ హావ్ పుట్ ఫ్యూ టర్మ్స్. సమ్ ఆఫ్ యూ మైట్ నో గ్యాస్ లైటింగ్. గ్యాస్ లైటింగ్ అంటే ఏంటిదంటే ఆహ్, వాళ్ళ వాళ్ళకే తెలియనిది వాళ్ళలో ఇట్లా ఉంది, లేపోతే అని వాళ్ళని ఇలా నమ్మేలాగా చేయడం. దాన్ని గ్యాస్ లైటింగ్ అంటారనమాట. ఓకే. ఆహ్, కన్విన్స్ చే కన్విన్స్ చేయడానికి చుట్టూ ఎళ్లి వాళ్ళని నమ్మించడానికి ట్రై చేయడం, దాన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. ఆహ్, లేపోతే నెక్స్ట్ ఈస్ మానిప్యులేటింగ్. వాళ్ళని మానిప్యులేట్ చేయడం. అంటే వాళ్ళ థాట్స్‌ని మార్చడం. గ్యాస్ లైటింగ్ అంటే వాళ్ళలోనే ఏదో వాళ్ళకి తెలియనిది ఉందని నమ్మించేయడం. అది ఇంగ హైయెస్ట్ లెవెల్ అన్నమాట. దెన్ వి హావ్ పర్సుయేడింగ్. పర్సుయేడింగ్ అంటే వాళ్ళని ఒప్పించడం. వాళ్ళు ఒప్పుకోవడానికి ఆల్‌మోస్ట్ రెడీగున్నారు. లేపోతే ఆలోచిస్తున్నారు, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. వాళ్ళని ఒప్పించడం. లేపోతే ఇన్‌ఫ్లుయెన్సింగ్. వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలగడం. మన థాట్స్‌ని వాళ్ళ మీద ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలగడం. దట్ ఈస్ ఇవి ఇవి కాదు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే. ఓకే. నీ మాటల వల్ల మంత్రముగ్ధులైపోయి, లేపోతే నీరాజనాలు నీ మాటలకు పాడడం అలాంటిది గాదు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈస్ యాస్ బ్లెస్సీ టోల్డ్ అండ్ యాస్ చందన టెక్స్టెడ్. నువ్వు అనుకున్నది, నువ్వు అనుకున్నట్టు వేరే పర్సన్‌కి నువ్వు చేరవేయగలిగితే నీ మాటలను, అదే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఓకే. మీరనొచ్చు మరి నార్మల్ కమ్యూనికేషన్ అన్నా గూడా అదే గదా! అంటే దాన్ని మరి ఎఫెక్టివ్ ఎందుకని పిలుస్తున్నామంటే చాలా వరకు ప్రజలు దాన్ని చేయలేరు. వాళ్ళనుకున్న మాటలను వాళ్ళు ఉన్నదున్నట్టు వాళ్ళు వేరే పర్సన్‌కి వాళ్ళు కన్వే చేయలేరు. కాబట్టి అలా చేయగలగడాన్ని మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని పిలుస్తున్నాం. ఓకే. సో, నేను మీకు కొన్ని స్టాట్స్ చెప్పాలనుకున్నాను. కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ వల్ల ఎలా జరిగిందో అని జెప్పి. ఓకే. యువర్‌టాంగో.కామ్ అనేవాళ్ళు దే కండక్టెడ్ ఎ సర్వే. ఓకే. వాళ్ళ సర్వేలో వాళ్ళకి తేలిందేంటిదంటే, వాళ్ళ దగ్గరకొచ్చే థెరపీ కోసం వచ్చే వాళ్ళల్లో డివోర్స్ కోసం, ఓకే, 65% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్సే. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్లనే, ఓకే, మిగతావి ఇంకా డొమెస్టిక్ వయలెన్స్ లేకపోతే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏవేవో అవన్నీ ఉండొచ్చు గానీ, 65% మాత్రం కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ లేకపోవడం వల్లనే డివోర్స్‌కొచ్చేసారు. దాంట్లో ఇంకా 43% అయితే దాని మీద వర్క్ జేయాలని గూడా అనుకోకుండా వాళ్ళ కాన్‌ఫ్లిక్ట్స్‌ని, వాళ్ళ గొడవలను వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోయారు. కాబట్టి కమ్యూనికేషన్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనకర్థమవుతుంది. ఇంకొకటి నేను జెప్పాలనుకున్నాను. అమెరికాలో రీసెంట్ జరిగిన ఒక సర్వేలో 2000 పేషెంట్ డెత్స్, దాని తర్వాత 1.7 బిలియన్ కాస్ట్‌లు ఇవన్నీ కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోవడం వల్లనే వచ్చినాయంట.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ కోసం కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అడిగినప్పుడు దానికి సరిగా అర్థం కాక చేయకపోవడం, లేకపోతే డాక్టర్‌కి పేషెంట్‌కి మధ్యలో సరిగా కమ్యూనికేషన్ లేకపోవడం, ఇట్లా వేరే వేరే రీజన్స్ వల్ల లేకపోతే డాక్టర్‌కి, నర్స్‌కి మధ్యలో కమ్యూనికేషన్ వల్ల హార్వర్డ్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్‌లో కింద చూస్తే 1744 డెత్స్ అయినాయంట. జస్ట్ కమ్యూనికేషన్ వల్ల మనుషులే చనిపోయారు. మెడికల్ ఎర్రర్స్ జరిగినాయి. కాబట్టి దీని మీద మనం సిల్లీ జోక్స్ కూడా ఏసుకోవచ్చు. డాక్టర్ హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు. లేకపోతే అలాంటివి. బట్ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే వేరే వాళ్ళ డెత్ కూడా దారి తీసేంత ఇంపార్టెంటా అని మనం కొన్నిసార్లు అనుకోకపోవచ్చు. ఆలోచించకపోవచ్చు. కానీ రిలేషన్‌షిప్స్ డిస్ట్రాయ్ అవుతా ఉంటాయి. డెత్ వరకు కూడా లీడ్ అవుతుందని మనం చూస్తున్నామనమాట. కాబట్టి కమ్యూనికేషన్ ప్లేస్ రియల్లీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి డోంట్ రియలైజ్ దట్. ఓకే. మనము దాని మీద ఎఫర్ట్ పెట్టాలనుకోం. ఓకే. నేనెప్పుడైనా నా ఫ్రెండ్స్‌తో ఎప్పుడు మాట్లాడినా గూడా జస్ట్ వాళ్ళేదో క్యాజువల్‌గా మాట్లాడుతా ఉంటారు. దానివల్ల నువ్వు ఈ మాట అన్నావు గదా! దానివల్ల గొడవలొస్తాయి. సో, వెనెవర్ ఐ టాక్ టు దెమ్, ఐ ట్రై టు టెల్ దెమ్ టు బి ఆర్టిక్యులేట్. ఓకే. ఐ ఆస్క్ దెమ్ టు బి ఆర్టిక్యులేట్. మీరు చెప్పాలనుకున్నది ఆహ్, మంచిగా చెప్పడానికి ట్రై జేయండి. ఓకే. మీ మంచి సెంటెన్సెస్ ఫ్రేమ్ జేసుకోండి. మంచి వొకాబులరీ ఇంప్రూవ్ జేసుకోండి. సో దట్ యూ కెన్ కన్వే ఇన్ ఎ బెటర్ వే. అవును. దీనికి కష్టమే అవుతది మనకు సెంటెన్సెస్ మనం ఇంప్రూవ్ జేసుకోవడం, వొకాబులరీ ఇంప్రూవ్ జేసుకోవడం. దానికి మనం ఎఫర్ట్ పెట్టాల్సొస్తది. ఏముందిలే నార్మల్‌గా మాట్లాడితే వేరే వాళ్ళకి అర్థం కాదా అని జెప్పి. ఓకే. అర్థం అవుతది. కానీ నువ్వు అనుకున్నంత అర్థం కాదు. నువ్వు వాళ్ళని ఏ విధంగా అయితే నడిపించాలనుకుంటున్నావో దాన్ని ఆ విధంగా అయితే నడిపించలేవు. సో, ఆహ్, ఖచ్చితంగా మనం ఎఫర్ట్ అయితే పెట్టి నేర్చుకోవాలి కమ్యూనికేషన్ అనేది. ఓకే. సో, కమ్యూనికేషన్ 2 టైప్స్ మనందరికీ తెలుసు. వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్‌లో మళ్ళీ 4 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక వాట్సాప్ మెసేజ్ పంపించాను. అది వెర్బల్ కమ్యూనికేషనా? నాన్ వెర్బల్ కమ్యూనికేషనా? సో, సమ్‌టైమ్స్ పీపుల్ టెండ్ టు కన్‌ఫ్యూజ్ బిట్వీన్ దిస్. ఏమనంటే నాన్ వెర్బల్ ఎందుకంటే మనం ఏం మాట్లాడట్లేదు గదా! కాబట్టి నాన్ వెర్బల్. లేకపోతే నేనేదైనా ఇలా బుక్కలో రాస్తే అది నాన్ వెర్బల్ అలా అనుకుంటారు. ఓకే. యాస్ ఆహ్, యాస్ ఫార్ యాస్ వి ఆర్ యూజింగ్ ఒక లాంగ్వేజ్‌కి సంబంధించిన వర్డ్స్, సౌండ్స్, స్ట్రక్చర్స్ ఇవన్నీ వాడుతున్నప్పుడు నువ్వు ఏ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ వాడినా గూడా అది వెర్బల్ కమ్యూనికేషనే. ఓకే. స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ కాకుండా వేరేవి వాడితే అది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నేను చెప్తాను నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. బట్ నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఓకే. సో, లిజనింగ్‌లో దేర్ ఆర్ అగైన్ టైప్స్ ఆఫ్ లిజనింగ్. నేనొక మాట క్లియర్‌గా చెప్పాలనుకున్నాను. హియరింగ్ ఈస్ ఎన్ ఇన్‌స్టింక్ట్. స్కిల్ గాదు. ఓకే. ఆహ్, తెలుగులో ఆహ్, మనకు 2 డిఫరెంట్ టర్మ్స్ లేవు మనకు. హియరింగ్‌కి, లిజనింగ్‌కి. వినడం లేపోతే ఆహ్ మనసు పెట్టి వినడం, లేపోతే ధ్యానిస్తూ వినడం, లేపోతే ఆహ్, అలాంటివి ఉన్నాయి గానీ, దేర్ ఈస్ నో డిఫరెంట్ టర్మ్స్. బట్ స్టిల్ హియరింగ్ అంటే నార్మల్‌గా వినడం అది స్కిల్ గాదది. ఇన్‌స్టింక్ట్ అది. అంటే పుట్టుకతో స్వాభావికంగా మనిషికొచ్చేదది. దానిలో చేయడం పెద్ద గొప్పేం గాదు. బట్ లిజనింగ్ ఈస్ ఎ స్కిల్. అదేంటి నార్మల్‌గా గూడా లిజన్ జేసుకోవచ్చు గదా! దానికి స్కిల్ అంటే మీకు తెలుసు గదా! యూ ట్రైన్ ఇట్ అండ్ యూ డెవలప్ ఇట్ ఆన్ యూర్ ఓన్ ఫర్ యువర్ సెల్ఫ్. లిజనింగ్‌కి మరి డెవలప్ జేసుకోవాలి, ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని మీకు అనిపించొచ్చు. నో. లిజనింగ్ అనేది ఒక స్కిల్ అది. ఓకే. నాట్ ఎవ్రీబడీ హాస్ ఇట్. ఎందుకంటే ఓవర్ ద టైమ్ యూ డెవలప్ ఇట్. నువ్వెంత మంచిగా వినగలుగుతావు, ఎంత ఇన్ఫర్మేషన్ రిటైన్ చేసుకోగలుగుతావు, ఎంత వేరే వాళ్ళు చెప్పేది వాళ్ళ సందర్భంలో నువ్వు దాన్ని నీకు ట్రాన్స్‌ఫర్ చేసుకోగలుగుతావు. కాబట్టి ఇట్ ఈస్ ఎ స్కిల్. హియరింగ్ ఈస్ ఎన్ ఇన్‌స్టింక్ట్. చాలా మంది హియర్ చేస్తా ఉంటారు. ఏదైనా చెప్పేటప్పుడు ఆహ్, ఇక వాళ్ళేదో పెద్ద ఫేవర్ చేసేసారు వేరేటోళ్ళకు వాళ్ళు హియర్ చేయడం వల్ల అనుకుంటారు. నో. ఇన్‌స్టింక్ట్. నేను అందుకే చెప్పాను కదా! యానిమల్స్ డూ బెటర్ స్కిల్స్ ఇన్ కమ్యూనికేషన్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజనింగ్. ఇన్ఫర్మేషనల్ లిజనింగ్. ఇన్ఫర్మేషనల్ లిజనింగ్ అంటే దిస్ ఈస్ ఫర్ ఎ టెక్నికల్ పర్పస్. స్టూడెంట్స్‌కి మెయిన్‌గా లేకపోతే ఏదన్నా ఆఫీస్ వర్క్‌లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే ఆ ఇన్ఫర్మేషన్ అలాగే రిటైన్ జేసుకోవడానికి ఫర్ యువర్ నాలెడ్జ్. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ లిజనింగ్. ఓకే. ఆహ్,
ఇన్ఫర్మేషన్ లిజనింగ్ చేసేటప్పుడు నీకున్న పర్సనల్ ఒపీనియన్స్, నీకున్న పర్సనల్ ఎమోషన్స్ ఇవన్నీ పక్కన పెట్టి వింటే బావుంటది. అప్పుడు ఇన్ఫర్మేషన్ అలానే కన్వే అవుతది. లేపోతే నీకొచ్చే ఇన్ఫర్మేషన్ సబ్జెక్టివ్ లిజనింగ్ అది. ఓకే. వేరేవన్నీ అఫెక్ట్ చేస్తూ అదొక డైల్యూటెడ్ వర్షన్ ఆఫ్ వాట్ యూ లిజన్డ్, నాట్ ద ఒరిజినల్. డిస్క్రిమినేటివ్ లిజనింగ్ అంటే ఇది మనకు బేసిక్‌గా చిన్నప్పటి నుంచే వస్తదిలే. దీనికి మనకంత స్కిల్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ ఆహ్, నిన్ను ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ ఎ పర్సన్ లెట్స్ సే కార్తీక్. కార్తీక్ అని పిలవడానికి, కార్తీక్ అని పిలవడానికి తేడా మనకేదో పెద్ద అయినంక రావాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడే మనకు అర్థమైపోతది. ఓకే. ఈవెన్ వెన్ దే ఆర్ ఆహ్, 6 మంత్స్. 6 మంత్స్ నుంచి గూడా వాళ్ళు ఆహ్, హోలోఫ్రాస్టిక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు డిఫరెన్షియేట్ జేయగలుగుతారు. డిస్క్రిమినేటివ్ లిజనింగ్ వాళ్ళప్పటికే అర్థమైపోతది వాళ్ళకి. ఓకే. వాళ్ళు తేడా చెప్పగలుగుతారు. బయాస్డ్ లిజనింగ్ అంటే ఏంటిదంటే ఆహ్, యూ హావ్ సంథింగ్ అగెయిన్స్ట్ దెమ్ ఆర్ సంథింగ్ దట్ దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ఆ థియరీకి వాళ్ళ బిలీఫ్ సిస్టమ్‌కి నీకు సంథింగ్ ఏదో అగెయిన్స్ట్ ఉంది. సో, కాబట్టి నువ్వు జస్ట్ ఏదో వినాలని వింటున్నావు. బట్ యూఆర్ స్టిల్ ట్రైయింగ్ టు రబ్ యువర్ థింగ్స్ ఆన్ దెమ్. దట్ ఈస్ బయాస్డ్ లిజనింగ్. సింపథెటిక్ లిజనింగ్ అంటే ఏంటిదంటే ఆహ్, సింపతి అంటే చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యయ్యో! పాపం అనుకోవడం. నో, దట్ ఈస్ నాట్ సింపతి. ఓకే. ఆహ్, the word sympathy, the word pathos comes from the Latin word to mean emotion. Sim అంటే together. Sympathetic listening అంటే you are listening as if you are suffering with them. వాళ్ళతో పాటు నువ్వు కూడా సఫర్ అవుతున్నావా అన్నంతలా నువ్వు వింటున్నావు. అంతలా నువ్వు ఫీల్ అవుతున్నావు. బట్ దట్ ఈస్ నాట్ సజెస్టెడ్ థెరపిటికల్లీ. అందుకే కింద ఎంపథెటిక్ లిసనింగ్ ఉంటది. ఎం అంటే ఇన్ అని అర్థం. పాథోస్ అగైన్ ఈస్ ఎమోషన్. సో యూ ఆర్ లిసనింగ్ యాస్ ఇఫ్ యూ ఆర్ ఇన్ దేర్ పొజిషన్. నువ్వలా వాళ్ళ పొజిషన్‌లో ఉండి అయితే ఎలా ఫీల్ అవుతావో అలా ఫీల్ అయితే చాలు. ఎందుకంటే దానికంటే ఎక్కువగా నువ్వు వాళ్ళతో పాటు ఫీల్ అవ్వాల్సొస్తే దెన్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ యువర్ పర్సనల్ థింగ్ అండ్ నీ ఎమోషనల్ స్టెబిలిటీ డిస్టర్బ్ అయితే కూడా నువ్వు ఫర్దర్‌గా బెటర్‌గా వినలేవు. సో దీస్ ఆర్ అగైన్ 2 టైప్స్ ఆఫ్ లిసనింగ్ అండ్ దెన్ వి హావ్ కాంప్రిహెన్సివ్ లిసనింగ్. కాంప్రిహెన్సివ్ లిసనింగ్ అంటే సంగ్రహణాత్మకంగా అంటే కంప్లీట్‌గా ఓవర్‌వ్యూ అంతా నువ్వు సంపాదించుకునేలాగా యూ కెన్ లిసన్. That is comprehensive listening. And then we have critical listening. For comprehensive listening, we need good set of vocabulary, good set of analytical skills. But for critical listening, we need to have really good vocabulary, చాలా హై vocabulary కావాలి. దాని తర్వాత నీకు జనరల్ సెన్సెస్ చాలా తెలిసి ఉండాలి. క్రిటికల్ పర్స్పెక్టివ్స్ ఓకే తీసుకురావడానికి దాని ఏరియా ఫీల్డ్‌లో నీకు కొంచెం నాలెడ్జ్ ఉండి ఉండాలి. అప్పుడు నువ్వు క్రిటికల్ లిసనింగ్ చేస్తావు. ఇది క్రిటికల్ లిసనింగ్ చాలామంది స్కాలర్స్ వీళ్ళందరూ చేస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎవరికైనా జడ్జ్‌గా ఉన్నప్పుడు ఎలక్యూషన్ కాంపిటీషన్‌లో మేము క్రిటికల్ లిసనింగ్ చేస్తాం. మాకు ఆ ఫీల్డ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటది కాబట్టి మమ్మల్ని జడ్జ్‌గా పిలుస్తారు. మేము క్రిటికల్ లిసనింగ్ చేస్తాం. ఓకే. సో, డిస్క్రిమినేటివ్ బేసిక్ లెర్నింగ్ నుంచి క్రిటికల్ లిసనింగ్ స్టేజ్ వరకు రావాలంటే ఇప్పుడు మీకు అర్థమవుతది. నిజంగా అదొక స్కిల్లే అని చెప్పి. ఓకే. సో, ద మోర్ వి ఇంప్రూవ్ our listening, the more we improve our vocabulary, learning, knowledge on different things and how psychology works with people sharing their thoughts and emotions, the more we develop that skill of listening. మన అకాడమిక్స్‌లో, పర్సనల్ లైఫ్‌లో, ఫ్యామిలీలో ప్రతి చోట మనకు లిసనింగ్ అనేది యూజ్ అవుతది. దెన్ వి హావ్ స్పీకింగ్. స్పీకింగ్ ఈస్ ఆల్సో అగైన్ different types. Informative speaking, you are just telling information. Persuasive speaking, you are trying to convince them. Debate and argumentative speaking అంటే ఇది మళ్ళీ టీవీ9 న్యూస్ ఛానెల్‌లో గొడవ పడ్డట్టు కాదు. ఓకే. వేరే వాళ్ళు చెప్పేది వింటున్నావు. అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు. నీ పాయింట్ కూడా చెప్తున్నావు. బోత్ ఆఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు డ్రా ఎ కాన్సెన్సస్. దట్ ఈస్ ఇద్దరు అగ్రీ అయ్యే ఒక కంక్లూజన్ కోసం మీరు ట్రై చేస్తున్నారు. దట్ ఈస్ ఆర్గ్యుమెంటేటివ్ స్పీకింగ్. దెన్ ఇన్స్పిరేషనల్ స్పీకింగ్. పర్సుయేసివ్ అంటే కన్విన్స్ చేయడానికి. ట్రిప్‌కెళ్ళడానికి కూడా నువ్వు పర్స్యూట్ చేయొచ్చు. కానీ నువ్వు ఇన్‌స్పైర్ చేయలేవు. ఇన్స్పిరేషనల్ స్పీకింగ్ ఈస్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఇంపాక్ట్ ఫ్యూ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ దేర్ లైఫ్. దట్ ఈస్. అండ్ దెన్ ఎంటర్‌టైనింగ్ స్పీకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వి హావ్ స్టాండ్ అప్. ఓకే. లేపోతే థియేటర్స్‌లో అందరూ మాట్లాడితే కామెడీ రాదు. కొందరు నార్మల్‌గా మాట్లాడినా ఇట్ ఈస్ కామెడీ. ఓకే. దట్ ఈస్ ఆల్సో ఎ స్కిల్. అందరూ అలా చేయలేరు.
వి సమ్టైమ్స్ లుక్ డౌన్ అపాన్ దెమ్. ఓకే. ఇంకా ఎంటర్టైనింగ్ స్పీకింగ్ ఏంటంటే కొందరు స్టోరీ చెప్తే మనకు వినాలనిపిస్తుంది. అదే స్టోరీ వేరే వాళ్ళు చెప్తే ఆపేరా బాబు అనిపిస్తుంది. దట్ ఈస్ ఆల్సో ఎంటర్టైనింగ్ స్పీకింగ్ అగైన్. సో దేర్ ఆర్ ఆల్సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. దిస్ ఆల్సో యూ కెన్ టేక్ ఇట్ టు ప్రైవేట్ స్పీకింగ్ కూడా. ప్రైవేట్ స్పీకింగ్ లో కూడా ఇవే టైప్స్ ఆఫ్ స్పీకింగ్ ఉంటాయి. వీ ఆల్సో నీడ్ టు వర్క్ ఆన్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేటివ్ స్పీకింగ్ మీకు కావాలంటే ఆ, ఏ సెన్స్ లో ఏ వర్డ్ వాడితే బాగుంటుందో నీకు తెలిసి ఉండాలి. పర్సువేసివ్ స్పీకింగ్ అంటే ఆ, అవతల వాళ్ళ ఎమోషనల్ రిసెప్టివ్నెస్ నీకు తెలవాలి. అంటే ఎలా చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. డిబేట్ అండ్ ఆర్గ్యుమెంటేటివ్ అన్నప్పుడు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్, దాని తర్వాత మల్టిపుల్ క్రిటికల్ నాలెడ్జ్ ఉండాలి. ఇన్స్పిరేషనల్ స్పీకింగ్ అంటే నీకు బాగా వోకల్ డైనమిక్స్ ఉండాలి. ఓకే, నువ్వు నీ వాయిస్ మాడ్యులేషన్ ఎలా చేయగలుగుతావు, దాని తర్వాత ఎంత సెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంది నీ లైఫ్లో. ఓకే, ఇన్స్పిరేషనల్ స్పీకింగ్ చేయాలని వాళ్ళు చాలా అబ్జర్వ్ చేయాలి వాళ్ళ లైఫ్లో, వేరే వాళ్ళ లైఫ్లో. ఎంటర్టైనింగ్ స్పీకింగ్ అంటే ఆ, దానికి నీకు క్రియేటివ్ థాట్స్ ఉండాలి. ఓకే, సో మళ్ళీ నేను చెప్పే విషయం ఏంటిదంటే ఐ వాంట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద టర్మ్స్ అట్టరింగ్ అండ్ స్పీకింగ్. అట్టరింగ్ అంటే ఏదో జస్ట్ నీ నోట్లోకి వెళ్ళి కొన్ని పదాలను ఉచ్చరిస్తున్నావు, నువ్వు కొన్ని సౌండ్స్ని. అది ఇన్స్టింక్ట్, ఎవరైనా చేయగలుగుతారు. ప్రతి మనిషి చేయగలుగుతారు, జంతువులు కూడా చేయగలుగుతాయి. బట్ స్పీకింగ్ ఈజ్ అ స్కిల్ అగైన్. దాన్ని కూడా నువ్వు వర్క్ చేసుకొని డెవలప్ చేసుకోగలగాలి. దెన్ వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ రీడింగ్. స్కిమ్మింగ్ అంటే జస్ట్ ఒక అట్లా బ్రీఫ్ త్రూ పై నుంచి చూడడం. స్కానింగ్ అంటే నువ్వు డీప్గా వెళ్ళి చదవడం. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఒకటే విషయాన్ని బాగా రీసెర్చ్ చేయడం. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఒక విషయం మీద చాలా వాటి సోర్సెస్ నుంచి చదవడం. ఇవన్నీ ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంటూ లిటరేచర్ ఆర్ ఇంటూ రీడింగ్ బుక్స్ ఆర్ ఇంటూ రీసెర్చ్ ఆర్ ఇంటూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, దీస్ విల్ హెల్ప్ యూ. ఓకే, అవన్నీ కాకపోయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్తో ఒక డిబేట్ వచ్చింది. ఓకే, లెట్స్ సే యు ఆర్ ఆర్గ్యూయింగ్ అబౌట్ అరబ్ ఇజ్రాయలీ వార్ అనుకోండి, లేకపోతే రిలీజన్ మీ ఫెయిత్ గురించి అనుకోండి, లేకపోతే ఫుడ్ గురించి అనుకోండి, క్లోతింగ్ గురించి అనుకోండి, లేకపోతే కరెంట్ ట్రెండ్స్ గురించి, పాలిటిక్స్ కానీ ఏవైనా సరే వాటి గురించి మాట్లాడాలంటే నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకోవాలంటే రీడింగ్ టెక్నిక్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే మంచి ఇన్ఫర్మేషన్ నువ్వు గ్యాదర్ చేయగలుగుతావు. ఓకే, ఎవరైనా చెప్పేటప్పుడు అరే నాకు అసలు ఇది తెలియదు కదా, ఇది ఇలా కూడా ఉంటుందా అని ఎవరైనా చెప్పినప్పుడు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ యొక్క టెక్నికాలిటీ మనకు మంచిగా అనిపిస్తుంది మనం విన్నప్పుడు. అలా వాళ్ళు చెప్పగలుగుతారంటే దాని అర్థం వాళ్ళు దే రీడ్ మోర్ ఆఫెన్ అని అర్థం. సో మీరు కూడా అలా చేయగలగాలంటే దెన్ రీడింగ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టూల్. అండ్ దెన్ వీ హ్యావ్ రైటింగ్. రైటింగ్ ఆల్సో ఇస్ డిఫరెంట్ టైప్స్. ఎక్స్పోజిటరీ అంటే ఇట్స్ లైక్ ఎ రీసెర్చ్. మీరు చేసిన రీసెర్చ్ని మీరు ఎక్స్పోజిట్ చేయడం. ఓకే, మీరు ప్రాజెక్ట్స్ థీసిస్లు సబ్మిట్ చేసినప్పుడు దీన్ని చేస్తారు. దేర్ ఆర్ అగైన్ ఫ్యూ రూల్స్ అండ్ టు దట్. పర్సువేసివ్ రైటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ మీకు తెలిసి ఉండొచ్చు. ఓకే, రిచ్ డాడ్ పూర్ డాడ్, రాబర్ట్ కియోసాకి, లేకపోతే రాబిన్ శర్మ, జే శెట్టి, అన్నా హువాంగ్, లేకపోతే అటామిక్ హ్యాబిట్స్, ఇలాంటి బుక్స్ అన్ని దే ఆర్ పర్సువేసివ్ రైటింగ్. జేమ్స్ క్లియర్స్ అటామిక్ హ్యాబిట్, స్టీఫెన్ కోవీ, దే ట్రై టు పర్సువేడ్ యూ. నిన్ను వాళ్ళు కన్విన్స్ చేయడానికి, లేకపోతే నిన్ను వాళ్ళు మోటివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఆ రైటింగ్స్. నువ్వు చదువుతా ఉంటే మోటివేట్ అవుతావు. నారేటివ్ రైటింగ్, దే ఆర్ టెల్లింగ్ అబౌట్ ఎ స్టోరీ. ఓకే, మీరు ఒకవేళ లిటరీ స్టూడెంట్స్ అయి ఉంటే నేను డిఫరెన్స్ చెప్పేవాళ్ళని ఇద్దరు రైటర్స్ని తీసుకొని. కానీ ఒకరు రాసే విధానం, ఇంకొకరు రాసే విధానం బట్టి ఆ మనకు ఇంకా చదవాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఇద్దరు రైటర్స్ చెప్తాను. శశి థరూర్ మీకు తెలిసి ఉండొచ్చు. ఓకే, శశి థరూర్ ఇంగ్లీషు అది ఇది అని చాలా మంది చెప్తా ఉంటారు. సుధామూర్తి కూడా మీకు తెలిసి ఉండొచ్చు. సుధామూర్తి ఇస్ ద వైఫ్ ఆఫ్ నారాయణమూర్తి. వాళ్ళిద్దరూ రైటర్స్. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఒకసారి డిబేట్ జరుగుతుంది అనమాట. మీరు చూడండి, యూట్యూబ్ లో ఉంటుంది. వై ఆర్ శశి థరూర్ బుక్స్ నాట్ సెల్లింగ్ అని. శశి థరూర్ బుక్స్ లో హై లాంగ్వేజ్ అవన్నీ ఉంటాయి. సుధామూర్తి యూజెస్ వెరీ బేసిక్ లాంగ్వేజ్. ఓకే, అయినా కానీ సుధామూర్తి బుక్స్ ఎందుకు అంత సెల్ అవుతాయి అంటే హర్ నారేటివ్ స్టైల్, తను చెప్పాలనుకునే మాటను ఎంత కళాత్మకంగా చెప్పగలుగుతుంది. ఓకే, దట్ మేక్స్ హర్ బుక్స్ సెల్ మోర్. షీఈస్ ఎ ప్రొలిఫిక్ రైటర్. షీ రోట్ ఇన్ ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, హిందీ, మెనీ లాంగ్వేజెస్ చాలా రాసింది. అండ్ వీ అండర్స్టాండ్ హౌ పీపుల్ ఆర్ గిఫ్టెడ్ సమ్ టైమ్స్.
ఓకే, విత్ రైటింగ్. దెన్ డిస్క్రిప్టివ్ రైటింగ్ కొందరు ట్రావెల్ లాగ్స్ ఉంటారు, లేకపోతే బ్లాగ్ రైటర్స్ ఉంటారు. ఓకే, నువ్వు జస్ట్ ఒక ఫుడ్ తినడం వేరు, మీరు ఎప్పుడైనా ఫుడ్ బ్లాగ్స్ చదవండి, లేకపోతే ట్రావెల్ బ్లాగ్స్ చదవండి. వాళ్ళు ఎంత దాన్ని డిస్క్రైబ్ చేస్తారంటే నువ్వు ఇక అక్కడికి వెళ్ళకుండా, లేకపోతే అక్కడికి వెళ్ళి తినకుండా నువ్వు ఉండలేవు అన్నమాట. దాన్ని వాళ్ళు వాడే ఆ మాటలు, ఆ వర్డ్స్, దాని డిస్క్రిప్షన్, దాని యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఎలా వాడతారంటే దే మేక్ ద డిస్క్రిప్షన్ ఫ్రమ్ యునో ఫ్రమ్ వర్బల్ టు కాంక్రీట్. దాన్ని నువ్వు తాకి సెన్స్ చేయగలిగినంత వాళ్ళు చేయగలుగుతారు. దే ఆర్ ఆల్సో గిఫ్టెడ్ అగైన్. గిఫ్టెడ్ అంటే ఇక వాళ్ళు చేస్తారు, నువ్వు చేయలేవు అన్నట్టు కాదు. దిస్ ఇస్ అగైన్ ఐఎమ్ టెలింగ్ రైట్, రైటింగ్ ఆఫ్ కోర్స్ ఇస్ అ స్కిల్, యూ విల్ అగ్రీ దట్. మిగతా మూడు మీరు అగ్రీ చేయరు కాబట్టి నేను దాన్ని చెప్పాల్సి వచ్చింది. రైటింగ్ అయితే స్కిల్, యూ నో దట్. You have to work on that. And then you have creative writing, for example, poetry. Okay, not everybody can do that, but you can be more expressive with your thoughts. Okay, sky is the limit in poetry, in creative writing. వేరే దాంట్లో లిమిట్స్ ఉన్నప్పటికీ. ఓకే, సో ఐఎమ్ టెలింగ్ యూ హౌ ఒక బేసిక్ స్టేజ్ నుంచి ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్ వరకు హౌ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ టు ఎక్స్ప్రెస్ అండ్ కమ్యూనికేట్ యువర్ థాట్స్. దీస్ ఆర్ వర్బల్, అండ్ దెన్ వీ హ్యావ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఓకే, నేను ఒకవేళ టూ ఫాస్ట్ వెళ్తున్నట్టయితే నాకు చెప్పండి. వర్బల్ నేను చెప్పాను కదా, వర్డ్స్, సౌండ్స్, ఈ లాంగ్వేజ్ స్ట్రక్చర్ వాడి ఎలా కమ్యూనికేట్ చేసినా అది వర్బల్ కమ్యూనికేషన్. దెన్ వీ హ్యావ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్రోనమిక్స్ ఇస్ ద ఫస్ట్ వన్. క్రోనోస్ అనేది గ్రీక్ వర్డ్ టు మీన్ టైం. టైం ద్వారా కమ్యూనికేట్ చేయడం. ఓకే, కొన్నిసార్లు ఏదైనా స్పీచ్ ఇస్తూ మధ్యలో ఆగుతారు అండ్ దెన్ దే కంటిన్యూ. ఆ పాజ్ లో వాళ్ళు ఏం చెప్పకపోయినా దట్ లిటిల్ టైమ్ కమ్యూనికేట్స్ అ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ అండ్ ఎమోషన్. ఓకే, సో దే కెన్ కమ్యూనికేట్ త్రూ టైమ్ ఆల్సో. ఓకే, నేను మీకు ఒక వీడియో చూపించాలనుకున్నాను, హౌ పర్సన్ కమ్యూనికేట్స్ త్రూ టైం. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ అతను ఒక్క మాట కూడా మాట్లాడాడు, బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ డన్. నినదిస్తాన్నిత్యం జనహితం నలు పెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం. సో మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసి ఉంటే దట్ ఈస్ క్రోనమిక్స్, కమ్యూనికేటింగ్ త్రూ టైం. మీకు అందరికి తెలిసిన ఎగ్జాంపులే తీసుకోవాలనుకున్నాను నేను. ఒక్క మాట కూడా ఆ యాక్టర్ అక్కడ మాట్లాడలేదు. ఓకే, బట్ వాట్ హీ కమ్యూనికేటెడ్, ఐ బీయింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, ఐఎమ్ కమింగ్ ఆన్ టైమ్. వాట్ ఈస్ ఇట్ టేకింగ్ ఫర్ యూ టు కమ్ ఆన్ టైమ్? వెళ్ళాడు, కూర్చున్నాడు, వచ్చేసాడు. ఐఎమ్ షూర్ నెక్స్ట్ డే నుంచి అందరూ టైంకి వస్తారని చెప్పి. సో ఇట్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్ క్రోనమిక్స్ అనేది. ఒకవేళ మీకు ఏదైనా ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఇంటర్వ్యూ 9:30కి ఉందనుకోండి, మీరు ఒకవేళ 6 o'clock వెళ్ళారనుకో, ఏం కన్వే అవుతుంది? మీకేం పని పాట లేదని కన్వే అవుతుంది. ఓకే, 9:30 కంటే ఇఫ్ యూ గో బై 9:15, దెన్ ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్ దట్ యు ఆర్ వెరీ పంక్చువల్. అందుకే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని డైరెక్ట్ రూమ్కి ఇవ్వచ్చు కదా, బయట బెంచ్ ఎందుకు ఉంటుంది? మీరు ఏ టైంకి రాగలుగుతారో అని వాళ్ళు చెక్ చేస్తారు, హౌ పంక్చువల్ యు ఆర్ అని చెప్పి. ఓకే, దెన్ వీ హ్యావ్ హ్యాప్టిక్స్ అంటే మీకు ఒకవేళ మీరు ఫోన్లో సెట్టింగ్స్లో సర్చ్ చేస్తే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. నొక్కుతా ఉంటే టక్ 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 వచ్చే సౌండ్. హ్యాప్టిక్ హ్యాస్ టు డూ విత్ టచ్. చాలాసార్లు మనం టచ్తో కూడా కన్వే చేయొచ్చు. ఓకే, ఎవరైనా, నేను క్లాస్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా నర్వస్గా ఫీల్ అయితే ఐ జస్ట్ పుట్ మై హ్యాండ్ ఆన్ దెమ్. ఓకే, అప్పుడు దే ఫీల్ వెరీ కంఫర్టబుల్. వాళ్ళు ఇంకా ధైర్యంగా చెప్పగలుగుతారు. నేను ఏం చెప్పలేదు, రిలాక్స్ అని లేకపోతే ఇంకేదో ఏం చెప్పలేదు. ఓకే, సో త్రూ టచ్ ఆల్సో వీ కెన్ కమ్యూనికేట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. గ్యారీ చాప్మాన్ యొక్క 5 languages of love లో టచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ ఆఫ్ లవ్. ఓకే, నాట్ జస్ట్ ఇన్ రొమాంటిక్ సెన్స్. ఓకే, ఏ సెన్స్లో అయినా టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, దీన్ని ఎలా వాడాలి అనేది మన యొక్క సొంత విఘ్నతకు విడిచిపెట్టబడింది. కానీ నువ్వు
ఎంత బాగా దీన్ని వాడగలుగుతావు. ఓకే, మదర్ తెరిసా డిడ్ మోస్ట్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ టు టచ్. ఆమె పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వలేదు, ఆ పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేదు, పుస్తకాలు రాయలేదు, ఇంకేదో చేయలేదు. మోస్ట్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ వాస్ త్రూ టచ్. దెన్ వీ హ్యావ్ కైనెసిక్స్. ఒకవేళ నేను మంచి కూర్చోగలిగే పొజిషన్ ఉంటే నేను చెప్పగలిగేదాన్ని కైనెసిక్స్ అంటే ఏంటిదంటే, కైనెసిక్స్ ఈస్ త్రూ యువర్ మూమెంట్. నువ్వు మూవ్ అయ్యే దాన్ని బట్టి, నువ్వు కూర్చునే దాన్ని బట్టి నువ్వు కమ్యూనికేట్ చేయడం. ఓకే, లెట్స్ సే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో గ్రూప్ డిస్కషన్ రౌండ్ ఉంటుంది. దాంట్లో మీరు జస్ట్ ఎలా కూర్చుంటున్నారనే దాన్ని బట్టి మీ గురించి 70% ఇన్ఫర్మేషన్ హెచ్ఆర్ టేబుల్ మీద ఆల్రెడీ ఉంటుంది, మీరు వెళ్ళి హెచ్ఆర్ని కలిసే ముందే. ఏదైనా డిబేట్ జరుగుతున్నప్పుడు చైర్ ఉంటుంది కదా, ఒక చైర్ ఇలా ఉంటే చైర్ హాఫ్ లోపలికి బయటికి కూర్చోవాలి, మనం వంగి కూర్చోవాలి. దాని సిగ్నల్ ఏంటిదంటే యూఆర్ ట్రైంగ్ టు లిసన్ టు వాట్ అదర్ పర్సన్ ఇస్ సేయింగ్. అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ నువ్వు రిజాల్వ్ చేయడానికి నీ నుంచి ఒక ఎఫర్ట్ పెడుతున్నావు అని చెప్పి, అతను చెప్పే మాట నువ్వు వినాలనుకుంటున్నావు అని చెప్పి. ఓకే, ఇట్లా రిలాక్స్గా అసలు కేర్ ఫ్రీగా కూర్చొని ఉంటారు కొందరు ఇంటర్వ్యూస్ లో, లేకపోతే ఏదైనా సెమినార్ జరిగినప్పుడు కూడా. దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ దెమ్ ఆల్రెడీ. వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ గురించి ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళకు కూర్చునే దాన్ని బట్టి మెనీ థింగ్స్ అబౌట్ దెమ్ ఆర్ నోన్ ఆల్రెడీ. ఓకే, అలా అని చెప్పి మళ్ళీ కొందరు చాలా నర్వస్ గా కూర్చుంటా ఉంటారు. ఓకే, దాంట్లో మళ్ళీ కాన్ఫిడెన్స్ కనిపించదు. సో త్రూ యువర్ మూమెంట్, నీ కదలికల ద్వారా యువర్ కమ్యూనికేటింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. దెన్ వీ హ్యావ్ ఆక్యులెసిక్స్. ఓకే, మన కళ్ళ ద్వారా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం, కనుసైగల ద్వారా. ఓకే, ఒక 2 కెమెరాలు, 2 సెన్సార్స్ ఒకదాన్నొకటి చూసుకొని అవి ఒకటినొకటిని చూసుకుంటున్నాయని రికగ్నైజ్ చేయడానికి 1 సెకండ్ పడుతుంది. కానీ ఒక వ్యక్తితో ఐ కాంటాక్ట్ కావడానికి 1/16 సెకండ్ చాలు. జస్ట్ ఇలా చూసినప్పుడు ఆ వ్యక్తి నేను చూస్తున్నా నీకు అర్థమైపోతుంది. అంత పవర్ఫుల్ మన ఐస్, అంత ఫాస్ట్, అంత ఎఫెక్టివ్. కాబట్టి కళ్ళతోటి కూడా చాలా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. మన కళ్ళతో కాన్ఫిడెన్స్ కమ్యూనికేట్ చేయగలుగుతాం, భయాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతాం, ప్రేమను కమ్యూనికేట్ చేయగలుగుతాం. దాని తర్వాత మన యొక్క ధైర్యాన్ని మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం, మన యొక్క ప్రిపరేషన్ని మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం, క్రూరత్వాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతాం, ఎన్నో కమ్యూనికేట్ చేయగలుగుతాం మనం. సో ఆక్యులెసిక్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఆల్ఫాక్టిక్స్ కూడా నేను రీసెంట్ ఒక మూవీ రెఫరెన్స్ చేయాలనుకున్నా. ఆ మూవీలో ద యాక్టర్ ఈస్ ఎ పర్ఫ్యూమిస్ట్ అనమాట. పర్ఫ్యూమ్స్ తయారు చేస్తాడు. అతను చెప్తాడనమాట, నువ్వు ఈ పర్ఫ్యూమ్ వేసుకుంటావు కాబట్టి నీ పర్సనాలిటీ ఇట్లాంటిది అట్లాంటిది అనుకుంటూ ఉంటుంది. ఓకే, సో అదంతా మళ్ళీ పర్ఫ్యూమ్స్ లో దేర్ ఆర్ టైప్స్, బేస్ నోట్స్, మిడిల్ నోట్స్, టాప్ నోట్స్ అని చెప్పి. ఒక్కొక్క పర్ఫ్యూమ్ వాడితే దాని యొక్క మీనింగ్ ఇది ఉంటుందని. దేర్ ఆర్ ఆల్సో రీసెర్చ్ ఇన్ పర్ఫ్యూమ్. అవన్నీ కాకపోయినా కూడా ఓకే, వెన్ యూ గో ఫర్ అన్ ఇంటర్వ్యూ, ఇఫ్ యు ఆర్ స్మెల్లింగ్ గుడ్, ఓకే, దెన్ దట్స్ ఎ గుడ్ ఇంప్రెషన్ ఆన్ యూ. ఓకే, స్నానం చేసుకోకుండా ఏదో కంపుతో వెళ్తే యు ఆర్ రిజెక్టెడ్ ఆన్ ద వెరీ ఫస్ట్ స్పాట్. సో ఆల్ఫాక్టిక్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, కమ్యూనికేటింగ్ త్రూ స్మెల్. దెన్ ఫిజికల్ అపియరెన్స్ గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఓకే, దాని ద్వారా కూడా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఓకే, వీ నీడ్ టు నో వాట్ ఫిట్స్ ద అకేషన్ వెల్. మనం వేసుకునే డ్రెస్సెస్, నా ఇష్టం, నా డ్రెస్ నేను వేసుకుంటా అంటే దాన్ని నీ పర్సనల్ ఫ్రీడమ్ ఎవరు అబ్జెక్ట్ చేయరు, బట్ దట్ డజంట్ కమ్యూనికేట్ ఎనీ గుడ్ అబౌట్ యూ. అండ్ దెన్ వీ హ్యావ్ సైలెన్స్. మౌనం ద్వారా కూడా మనం చాలా కమ్యూనికేట్ చేయగలుగుతాం. కోర్టులో నువ్వు మౌనంగా ఉన్నావంటే నీకు నెక్స్ట్ సెంటెన్స్ వేస్తారు, ఇక వర్డిక్ట్ ఇస్ ఫినిష్డ్. ఓకే, క్లాస్లో నువ్వు మౌనంగా లేవని ఒకటి కమ్యూనికేట్ అవుతుంది. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావంటే అతను అర్థం చేసుకునే ఫ్రెండ్ అయితే యు ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ అని అర్థం అవుతుంది. సో త్రూ సైలెన్స్ ఆల్సో వీ కెన్ కమ్యూనికేట్. అండ్ దెన్ వీ హ్యావ్ సింబాలిజం ఆర్ జెస్చర్స్. మన చేతి సైగల ద్వారా కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, అండ్ డెఫ్ అండ్ డంబ్ వాళ్ళు, ఫర్ దెమ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. దే have invented a whole new language, sign language for themselves. And then vocalics అంటే నీ యొక్క వాయిస్ అనడం, లేకపోతే అనడం, ఇట్లాంటి వాటితో కమ్యూనికేట్ చేయాలి. రీసెంట్ గా ఒక మూవీ మీరు చూసుండొచ్చు, లేకపోతే పాత మూవీ భారతీయుడు మూవీ మీకు తెలిసి ఉండొచ్చు. ఓకే, కమల్ హాసన్. జస్ట్ అతను ఇలా బయట నుంచి వస్తాడు,
హీ సేస్ అంటాడనమాట. ఆమె మొత్తం వీళ్ళు వెళ్ళి అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి వంట పిండి పెట్టి అవన్నీ చేస్తూ ఉంటుంది. ఓకే, సో త్రూ హిజ్ వాయిస్ ఈజ్ కమ్యూనికేటింగ్ పేట్రియార్కీ. ఓకే, భర్త యొక్క ఆధిపత్యాన్ని జస్ట్ ఒక వోకలిక్స్ లో అతను కమ్యూనికేట్ చేస్తుంది. దట్స్ ఎ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వోకలిక్స్. బట్ హవెవర్ మన వోకలిక్స్ తో కూడా మనం చాలా కమ్యూనికేట్ చేయగలుగుతాం, ఎస్పెషల్లీ నీతో క్లోజ్ ఉన్న వాళ్ళతో. ఓకే, సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ టాప్ ఇంటర్వ్యూ స్కిల్స్ అన్నమాట. మీరు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత చేయగలుగుతారు, ఇవన్నీ మీరు చేయగలిగినప్పటికీ మీరు కమ్యూనికేట్ చేయలేకుండా, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కి మీకు స్కిల్స్ లేకుండా, మీరు సరిగా ఇఫ్ యూ కాంట్ ప్రెసెంట్ యువర్ సెల్ఫ్, దిస్ మ్యాటర్స్ 70% ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ. ఏ ఇంటర్వ్యూకైనా మీరు వెళ్ళండి. ఓకే, మీరు రిజెక్ట్ అయితే మళ్ళీ హెచ్ఆర్ని అడగండి ఎందుకు అయ్యానని చెప్పి, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి. వాళ్ళు చెప్తారు రీజన్స్, ఇవే ఉంటాయి రీజన్స్. హెచ్ఆర్ రిజెక్ట్ చేస్తే యూ ఆర్ రిజెక్టెడ్ అంతే. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఎస్పెషల్లీ యువర్ ఇంటర్వ్యూస్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ప్రాక్సెమిక్స్. ప్రాక్సెమిక్స్ అంటే నువ్వు ఎంత దగ్గరగా సాన్నిహిత్యంగా ఉన్న ఒక వ్యక్తితో, దట్ ఈస్ ఆల్సో కమ్యూనికేషన్. దేర్ ఆర్ 4 టైప్స్. ఇంటిమేట్ అంటే 18 ఇంచెస్. ఓకే, ఒక హ్యాండ్ షేక్ అంత దూరం, హ్యాండ్ షేక్ పట్టుకుంటే ఎంత దూరము. పర్సనల్ డిస్టెన్స్, ఒక ఆర్మ్ అంత డిస్టెన్స్. సోషల్ డిస్టెన్స్ మనకు తెలుసు, కరోనాలో చాలా ఫేమస్ అయింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిస్టెన్స్. సో నువ్వు ఆ వ్యక్తితో ఎంత దూరం నిల్చుంటున్నావు అనే దాన్ని బట్టి నువ్వు అతనికి ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తున్నావు. నువ్వు అతనితో ఎంత కంఫర్టబుల్ ఫీల్ అవుతావు, ఎంత ఇంపార్టెంట్ అతను నీకు, ఎంత సేఫ్ గా ఫీల్ అవుతావు, అతని మీద నీ ఉద్దేశం ఏంటిది అని చెప్పి. దెన్ వీ హ్యావ్ పబ్లిక్ డిస్టెన్స్. పబ్లిక్ డిస్టెన్స్ ఈజ్ నువ్వు ఏదైనా సెమినార్ చెప్తున్నప్పుడు నువ్వు ఎంత దూరం నిల్చొని మాట్లాడాలి అని చెప్పి. ఓకే, ఈవెన్ త్రూ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ టూ పీపుల్ యు ఆర్ కమ్యూనికేటింగ్ a lot of things. So I'm done with my presentation. నేను చాలా విషయాలు చెప్పాను ఎందుకు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ పర్పస్ ఏంటి, కమ్యూనికేషన్ ఏంటి, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఒక్కొక్కటి ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏంటిది అని చెప్పి. ఓకే, సో ఇన్ ది ఎండ్ కమ్యూనికేషన్ ఈజ్ లైక్ ఏ ఆన్గోయింగ్ ప్రాసెస్ త్రూ అవుట్ యువర్ లైఫ్. యూ కీప్ లెర్నింగ్, యూ కీప్ ఇంప్రూవింగ్, బట్ మోస్ట్ ఆఫ్ అస్ వుడెంట్ హ్యావ్ ఈవెన్ స్టార్టెడ్ లెర్నింగ్ ఇట్ యాజ్ అ స్కిల్. ఇన్స్టింక్ట్ తోనే మనం ఇంకా కంటిన్యూ అయిపోతున్నాం, ఉన్నది జాలే అని చెప్పి. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ యూ ఎనీవేర్ ఇన్ యువర్ లైఫ్, ట్రస్ట్ మీ. కాబట్టి we need to act upon it. Okay, we need to do something about it, and thereby we can be better communicators and not like mere animal communication instincts laga. Okay, if you have any doubts you can ask. Sir, I have a doubt, sir. Okay, Like, how do we continue to improve our own communication skills, sir? Like in verbal, sir, in verbal. verbal lo aithe if it's listening, try listening to more documentaries, podcasts, something very a level higher than what you usually listen. Writing lo aithe you can write good things and take opinions from those who think can write well. వాళ్ళను నువ్వు రేట్ చేయమనొచ్చు, లేకపోతే నీకు సజెషన్స్ ఇవ్వమనొచ్చు. స్పీకింగ్ లో అయితే నేను ఏం చెప్తానంటే లిసనింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ నువ్వు ఒకవేళ ఇంప్రూవ్ చేస్తే స్పీకింగ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దెన్ ఫర్ రీడింగ్ యూ కెన్ ఇన్కల్కేట్ ఏ గుడ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ థింగ్స్. బుక్స్ రీడింగ్ అయితే అందరికీ నేను సజెస్ట్ చేస్తూనే ఉంటాను. బుక్స్ కాకపోయినా మంచి ఆర్టికల్స్, సమ్ గుడ్ బ్లాగ్స్ విచ్ ఆర్ ఆఫ్ యర్ ఇంట్రెస్ట్. ఇవి 3 ఇంప్రూవ్ చేసుకుంటే స్పీకింగ్ ఆటోమేటికల్లీ ఇంప్రూవ్. Can I ask one more question? ఎస్ షూర్. Can you please share like your personal experience, sir, like wherein like this effective communication like made a significant difference, sir? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి అయితే రీసెంట్లీ ఐ హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ అమాంగ్ మై ఫ్రెండ్స్. ఓకే, ఒక పర్సన్ గురించి ఏదో రూమర్ స్ప్రెడ్ అయింది, అది అక్కడక్కడ చాలా రూమర్ స్ప్రెడ్ అయ్యి ఇట్ అఫెక్టెడ్ దేర్ రిలేషన్షిప్. అలా చాలా పెద్దగా జరిగింది అది. సో దానికి చాలా మంది అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది అని వేరే పర్సన్స్ ఇంక్లూడ్ చేసి అదంతా అతను చేయడానికి ట్రై చేశాడు అదంతా. సో వెన్ ద టైమ్ కేమ్, అట్లాంటి టైమ్స్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో నువ్వు చెప్పే విషయము
ఆ సిచ్యువేషన్‌లో ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు ఎమోషనల్‌గానే ఉంటారు. వాళ్ళు వినడానికి రెడీగా ఉండరు. కాబట్టి ఆ టైంలో గూడా నీ మాటలను నువ్వు సరిగ్గా కన్వే చేయగలుగుతున్నావా? వాళ్ళు ఏదైతే ఎక్స్‌పెక్ట్ జేస్తారో ఆన్సర్ ఇస్తూనే ట్రూత్ ఏంటిదో వాళ్ళకి చెప్పడానికి ట్రై జేస్తున్నావా? అప్పుడు నువ్వు చూజ్ చేసుకునే వర్డ్స్ చాలా కేర్‌ఫుల్‌గా చూజ్ చేసుకోవాలి. ఓకే. నువ్వు కొంచెం అటు ఇటు చూజ్ చేసుకున్నా గూడా వాళ్ళు ఆహా! ఇట్లా అంటుండు అని వాళ్ళు అనుకోవచ్చు. దాని తర్వాత మన టోన్‌ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ టైంలో. ఓకే. ఆ టైంలో మనం చాలా సటిల్‌గా లేకపోతే ఆహ్, బ్యాలెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అటు మాట్లాడుతున్నట్టు, ఇటు మాట్లాడుతున్నట్టు ఉండాలి. మన యొక్క స్టాండ్ మనం తీసుకోగలగాలి. అలా చేయగలిగినప్పుడు దెన్ యూ కెన్ మేక్ ది అదర్ పర్సన్ సీ ది ట్రూత్ సైడ్ అండ్ యూ కెన్ ఆల్సో యూ నో restore your relationship and you can continue your with the friendship you have with me. And I went through something like that. How automatically improved speaking. Speaking గురించి నేను చెప్పాను గదా! ఆహ్, if you work on your other 3 things listening, reading and writing, your speaking automatically improves. ఓకే. లైక్ అట్టరింగ్. మన వోకల్ సిస్టమ్ ఈస్ డిజైన్డ్ వెల్ బై గాడ్. సో, వి కెన్ అట్టర్ వైడ్ వేరియడ్ సౌండ్స్ అవన్నీ మనం చేయగలుగుతాం. మాటలు మనం చెప్పగలుగుతాం. బట్ స్పీకింగ్ ఒక మంచి ఇంప్రూవ్డ్ స్కిల్ ఎప్పుడవుతదంటే వెన్ యూ యూజ్ ది అదర్ 3 స్కిల్స్ వెల్, దెన్ యువర్ స్పీకింగ్ ఆటోమేటికల్లీ ఇంప్రూవ్స్.